ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. సో ఫైనల్ మనం లక్ష్మీగూడలో ఉన్నాం. వన్ ఆఫ్ ఫేమస్ షెడ్ శ్రీ కృష్ణ భవాని ఆర్ట్స్ ఇక్కడ వచ్చాము. సో మనకి కాటేదాన్ చౌరస్తా నుంచి మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ లో మనకి మన శ్రీ కృష్ణ భవాని ఆర్ట్స్ ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం మనకి ఏంది అప్డేట్, కలర్స్ అయితేనే లేవా అనేసి లోపలికి వెళ్దాం. ఇలా చూసి మనం శ్రీ కృష్ణ భవాని ఆర్ట్స్ ఇక్కడ ఉన్నాం. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ మా అన్నయ్య చెప్తాడు. అన్న మనకి ఇది కలర్ ఏడు దాకా అయింది అన్న, మళ్ళీ మనకి దీని బ్యాక్డ్రాప్ ఏంది ఒకసారి చెప్తావా? ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మనము కొంచెం శాంపుల్ కోసం, ఎందుకంటే మన గణేషుని బుక్ చేసిన భక్తుల కోసం చూడడానికి ఎలా అనిపిస్తుంది మన షెడ్ లోని గణేషులు, ఓన్లీ శాంపుల్ కోసం ఒక పీస్ ఎట్లా కొన్ని స్వామివారికి ఓన్లీ బాడీ కలర్ గోల్డ్ వర్క్ కలర్, ఐస్ వర్క్ కలర్, ఎందుకంటే కొంచెం కస్టమర్ కి అర్థంగా అయితే లేదు మన అవుట్పుట్ ఎలా ఉంటుందో. అదే విధంగా ఇంకో ఫైనల్ ఫిట్టింగ్ మన ఒకటి ఎట్లా అంటే ఐస్ తోని చాలా అంటే చాలా యూనిక్ గా మొత్తం 100% కలర్ అయ్యే ఒక గణేషుని ఉంది. ఒకసారి చూద్దాం రండి. చాలా అంటే చాలా యూనిక్ అనిపిస్తుంది మన కృష్ణ భవాని ఆర్ట్స్ వాళ్ళది. చూసుకోండి ఈ షెడ్ కోసం అనిపిస్తుంది. చాలా అంటే చాలా యూనిక్ గా. ఓన్లీ ఇలా పెండింగ్ ఏముందంటే మన పంచ కలర్. పంచ ఎందుకు ఆపిరు అంటే చాలా రోజుల ముందేస్తే పంచ బట్ట క్లాత్ కొంచెం డల్ అవుతుంది. అదే విధంగా కొంతమంది కస్టమర్ కి ఏంటంటే మనం రెడ్ కలర్ పంచ ఇష్టం అనుకోండి, కొంతమంది వైట్ ఇష్టం ఉంటుంది, కొంతమంది ఎల్లో ఇష్టం ఉంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చిన కలర్ పంచ చేసుకోవచ్చు అని అందుకని పెండింగ్ ఫుల్లీ కలర్ అయిపోయింది. ఐస్ పెయింట్ అండ్ చేల ఓము అన్ని ప్రస్తుతం అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ రెండు చక్రం వస్తుంది. అది ఎలా అంటే మన లాస్ట్ ఫైనల్ లా పోతప్పుడు గణేష్ బుకింగ్ బయటికి వెళ్ళేటప్పుడు శంఖ చక్రం చేలో పెడితే గణేష్ మొత్తం రెడీ అయిపోతాయి. ఈ ఫ్రెండ్స్ మన చౌదరి కృష్ణ భవాని ఆర్ట్స్ వాళ్ళ రెండు గణేషుల అప్డేట్స్. అండ్ కస్టమర్స్ వస్తే ఎలా కనిపిస్తుంది మన ఫైనల్ అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది అని ఒక పీస్ కొంచెం శాంపుల్ చేసి పెట్టారు. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనలీ మనం చూసాం కదా మనకి శ్రీ కృష్ణ భవాని ఆర్ట్స్లో మనకి ఫుల్ పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో థర్డ్ పీస్ ఫుల్ మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యి ఒక పీస్ రెడీ పెడతారంట. సో ఇంకో వీడియోలో థర్డ్ ఎపిసోడ్ లో అందరికి జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్.